ఆ హరిగాడి జుట్టు నీ చేతికి దొరికిందనుకో ఏం చేస్తావురా? పీకి పారేస్తా. వాడి చెల్లి ఒంటరిగా దొరికిందనుకో ఏం చేస్తావు? చెరిచి పారేస్తా. వాడు నిన్ను నరికి పారేస్తాడేమో. నర్మోయ్, మ్యాటర్ ఏంటో చెప్పు. పులి నోట్లోకి వస్తున్న జింక పిల్లల ఆ హరిగాడి చెల్లెలు తులసి ఇటే వస్తుంది. ఒకసారి అటు చూడు. ఎలా ఉంది ఇది? బాగుందా? బాగుంది. హరి బాబు, జాతరలో టపాసులు పేలి గాయపడ్డారు బాబు. ఊరుకోండమ్మా, నేను ఉన్నాను కదా. డాక్టర్ గారు, ప్రమాదం ఏం లేదు కదా? ఏం లేదండి, మైనరే. అన్నయ్య అన్నయ్య, ఇంటి దగ్గర తులసి చావు బతుకుల్లో ఉందన్నయ్య. డాక్టర్ గారు, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నమస్తే. ఏమైందమ్మా? చెప్పమ్మా, ఏమైందమ్మా? తులసి చెప్తుంది, ఏమైందమ్మా? తులసి చెప్పు తల్లి. మా తులసి, మా తులసి ఏమైందమ్మా? మా తులసి నరసింహం, చెడిపోలేదన్నయ్య. నాకు తెలుసమ్మా, చెడిపోలేదు. నాకు తెలుసు. తులసి, నీకేం కాదు, నేనున్నాను. చెడిపోలేదన్నయ్య. తులసి, ఏంటి హరి ఇలా వచ్చావు? ఏమైంది? నా చెల్లెలు చచ్చిపోయింది. ఎలా? ఆదికేశవుల కొడుకు నరసింహం నా చెల్లెల్ని మానభంగం చేయబోతే అదే పొడుచుకొని చచ్చిపోయింది. నరసింహం అంత పని చేశాడా? నువ్వు కంప్లైంట్ రాసి. ఇదిగోండి సార్. సాయంత్రం లోపల వాడిని సెల్లో దోయిపోతే చూడు. ఆ నమ్మకంతోటే వచ్చాను సార్. థ్యాంక్ యూ. యూఆర్ అంటారు, అరెస్ట్ అంటావు అనుకుని షాక్ తిన్నారయ్యా వీళ్ళంతా. అయినా నేనుండగా మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారండి? మీ వెనకాల నేనున్నాను, నా వెనకాల చట్టం ఉంది. పైగా ఈ ఊరు మీది, ఇక్కడ పవర్ మీది. ఊర్లో ఒక్క ఆడది కూడా మిగలకుండా బాబు గారిని దున్నేమనండి. సంతోషంగా ఉండండి. నమస్కారం. రానంటూనే చిన్నది చిన్నది, రాములోరి గుడికొచ్చే చిన్నదే చిన్నదే. రాను రానంటూనే చిన్నది, తోటలోకొచ్చిందా చిన్నదే చిన్నదే, కోటలోకొచ్చిందా చిన్నదే చిన్నదే. రాను రానంటూనే చిన్నది చిన్నది, రాములోరి గుడికొచ్చి. అయ్యా ఆదికేశవులు గారు, వాడు ఆగమేఘాల మీద వడగాల్లో దూసుకొచ్చేస్తున్నాడండి. ఎవర్రా? హరిబాబు, అబ్బాయి గారు దొరికారంటే గంగలో కలపడానికి బూడిది కూడా మిగలదు. ఏందిరా నువ్వు అనేది? గేట్లు మూయండి.
ఓ లోపలికి. వద్దు, నన్ను చంపద్దు, నేను దండం పెడతాను, వద్దు. హరి, యు ఆర్ అండర్ అరెస్ట్. నరసింహ, మర్యాదగా తప్పుకోండి. తప్పుకో, మా హరిబాబుని తీసుకుని స్టేషన్ కాదు కదా, ఈ గేటు కూడా దాటలేరు. తప్పుకోకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. మా హరిబాబు కోసం ప్రాణాలను ఇస్తాం. అవసరమైతే ప్రాణాలు తీస్తాం. ఆగండి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. అది కాదు బాబు, ఎవరు అడ్డుపడ్డా నా మీద ఒట్టే. రేయ్ సాయలు, చెప్పన్నా. నా కొడుకు శవాన్ని తగలపెట్టక ముందే వాని తల్లి శవం కావాలా, వాడి ఇల్లు బూడిద కావాలా? అయ్యో, వదలండి, వదలండి. అయ్యో, బాబు, హరి, అయ్యో, వదలండి. పారిపో హరి, బాబాయ్, వాడు నిన్ను చంపేస్తారు బాబు. చావుకి భయపడి పారిపోమంటావా? అయ్యో, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్నని చెప్పింది వాళ్ళే బాబు. బాబాయ్, బాబు, హరి, నా కళ్ళు కనపట్లేదు. బాబు, ఎందుకమ్మా నాన్నని చంపింది ఆదికేశవులేనమ్మా? హరి, 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 నా మాట విను. ఇది సమయం కాదు, మన గురించి వెళ్ళిపోవాలి. ఒరే, నా మాట మీద దయచేసి మన గురించి వెళ్ళిపోవాలరా. నా కోసం అమ్మా, వాడు నాన్నని చంపాడు. బాబు, బాబు, మీరు అమ్మగారు బతకాలి బాబు. ఇక నీ కుటుంబంలో ఒక్కరిని కోల్పోయినా తట్టుకునే ధైర్యం మాకు లేదు బాబు. అలా మాట్లాడకు బాబాయ్.
100 తలకాయలు తెగ నరికైనా ఆదికేశవులు అంతం చూస్తా. తప్పకుండా ఆలోచిస్తుంది బాబు. ముందు అమ్మగారు తీసుకెళ్లి కళ్ళు చూపించు బాబు. నీకు దండం పెడతాను. అమ్మగారు తీసుకెళ్ళి బాబు. ముందు నువ్వు ఇక్కడి నుంచి అమ్మని తీసుకెళ్ళకపోతే ఈ ఊరు జనం మీద తీసుకెళ్ళి బాబు. బాబు తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్ళి బాబు. రోజు తోక తెగిన తాచుపాము తప్పించుకుందన్నమాట. ఆడు ఊళ్ళోకి అడుగు పెట్టాడంటే ఒంటి నిండా పగ ప్రతీకారంతో మూడో కన్ను తెరిచిన శివుడవుతాడు. ఆడి కన్ను మన మీద పడి మనం బూడిద కాకముందే మనమే వెళ్లి వాణ్ణి బూడిద చేసేయాలా. అక్కడెక్కడో చంపడం ఏంటి సార్? ఏమంటున్నావయ్యా? అవును సార్, మీ పవర్ ఏంటో ఇటు 7 అటు 7 14 ఊళ్ళకి తెలియాలంటే వాణ్ణి ఇదే ఊళ్ళో జనం మధ్య నిలబెట్టి నరకాలి. అది చూసిన జనం తరతరాలుగా కథలు కథలుగా చెప్పుకోవాలి. మీకు ఎదురు తిరగడానికి కాదు కదా, మీకు ఎదురు పడ్డానికి కూడా భయపడాలి. వాడి చావుతో మీకు శత్రువు అనేవాడే ఉండకూడదు. సభాష్, నా మనసులోని కోరిక బయట పెట్టుండావు. నూరండిరా కత్తులు. ఇప్పుడు మీకు కట్లు ఇప్పబోతున్నాం. మీరు ప్రశాంతంగా ఉండాలి. నర్స్, ఆగండి. అరే అమ్మా, నన్ను మన ఊరికి తీసుకెళ్ళు. ఊరిక? అవును, మీ నాన్నగారి విగ్రహం ముందు నా కళ్ళు తెరవాలనుంది. అలాగేనమ్మా. బాగున్నారా అయ్యా? రేయ్ రాయ్ హరిశ్చంద్ర ప్రసాద్. హరి, ఆ రోజు నువ్వు బతకాలి బతకాలి అని ఊరి పొలిమేర దాటించింది ఈ రోజు కోసమేరా. ఇప్పుడు చెప్తున్నాను విను, వీళ్ళల్లో ఎవరూ బ్రతకడానికి వీల్లేదు. నరకరా వాళ్ళని, నరుకు. బాబు హరి, ఇదిగో తీసుకో.